ఆ కాకరకాయ పాదని కొంతమంది అంటారు, బోడ కాకరకాయ పాదని కొంతమంది అంటారనమాట. ఈ పాదు ఏంటంటే మనకి దుంపతోనే వచ్చిద్దని చాలామంది అనుకుంటారు, కానీ ఇత్తనాలతో కూడా వచ్చిద్దండి. మనం ఒక కాయ తెచ్చుకొని దాన్ని పండిపోయిన తర్వాత ఇత్తనాలు అనేవి నాటుకున్నామంటే మొక్కలు అనేవి ఈజీగా వచ్చేస్తాయి అనమాట. అలాగ వచ్చినాయనండి ఈ మొక్కలన్నీ. చూసారు కదా, మేల్ పాదు ఫీమేల్ పాదు రెండు కూడా ఉన్నాయి. అలా రెండు ఉంటేనే కాస్తాయండి కాయలు అనేవి. కాయలు చూపిస్తున్నాను. ఇదేంటంటే పోతు పాదు అనమాట. ఈ పోతు పూలు అనమాట ఈ మొత్తం. ఆ కాకరకాయలు అనేవి చాలా తక్కువ కాస్తాయి అనమాట. ఇంటి దగ్గర ఏంటంటే మనం మందు గట్ట అలాంటివి ఏమి వేయవు కాబట్టి కొంచెం ఆవు పేడ అలాంటి ఎరువు కట్ట అలాంటివి వేసుకొని పాదుకు అనేది చిన్న పందిరిలాగా వేసుకొని ఇలాగ ఇంటి దగ్గరే కాపించుకోవచ్చు కాయలు అనేవి. చూసారు కదా కాయలు అనేవి ఎన్ని కాయలు ఉన్నాయో. పాదు అయితే మొత్తానికి అయిపోయిందండి, చాలా వరకు కాసేసింది అనమాట. లాస్ట్లో చూపిస్తున్నాను. పాదు కూడా చాలా మట్టుకు ఎండిపోయింది. ఈ పాదు ఏంటంటే ఒక్క పాదు కాదండి, దగ్గర దగ్గర 30 పాదులు దాకా ఉన్నవి. లాస్ట్ ఇయర్ వచ్చిన దుంపలని కుళ్ళిపోయినాయి అనమాట. ఆసారి అప్పుడు వచ్చిన విత్తనాలు రాలి మళ్ళీ మొలకలు వచ్చినాయి అండి. దుంపలది అయితే కాదు ఈ చెట్టు అనేది. చూసారు కదా కాయలు అనేవి చాలా ఉన్నాయి అన్నమాట. ఒకసారి ఈ పాదు గురించి వివరంగా